ఒక స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ లైఫ్లో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈ ఆపర్చునిటీ కూడా ఒక డిగ్రీ జూనియర్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్, మా ఫ్రెండ్, అతని ద్వారా వచ్చింది మా ఊర్జీ. అండ్ ఈ బిజినెస్ చేసుకుంటూ చిన్నగానే స్టార్ట్ చేశాను. అండ్ మన గ్రేట్ మెంటర్స్ అనమాట. మన గ్రేట్ మెంటర్ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. అండ్ మోర్జీ నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది. మామూలుగా ఏమేమి డ్రీమ్స్ అంటే ఫారెన్ పోవాలా, మంచి డ్రీమ్ హౌస్ కట్టియాలా, అమ్మకు కావచ్చు, మా సిస్టర్ కావచ్చు, మంచి గోల్డ్ తీపియాలా, అండ్ ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఒక చిన్న డ్రీమ్ ఉండేది అనమాట. అంటే చిన్నప్పుడు ఏదో పెట్టుకునేవాడిని, ఫ్లైట్ ఎక్కాలా, ఫ్లైట్లో తిరగాల అని ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఏంటంటే మామూలుగా డ్రీమ్గా ఉండిపోయింది అనమాట. అండ్ ఇక్కడ బిలీవ్ చేశాను, అప్లై అని చెప్పారు. 100% ఇక్కడ డ్రీమ్ పెట్టుకున్నామంటే డ్రీమ్ 100%కి 1000% సక్సెస్ అవుతామని గురూజీ వాళ్ళు చెప్పారు, అనుకున్నాము. అండ్ ఇట్లనే చిన్నగా స్టార్ట్ చేశాను గురూజీ. క్యూఎస్సీ లెవెల్ అంటాము. ఫస్ట్ రికగ్నేషన్ చూసింటారు. ఫస్ట్ ఫోటోలో బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ షర్ట్ నేనే అనమాట. అండ్ నా పక్కన నన్ను జాయిన్ చేయించిన ఒక పర్సన్ ఉన్నాడు, వీరేష్. అతని పక్కన మన నరేందర్ రెడ్డి సార్, మన సీనియర్ గ్రేట్ మెంటర్ కోసం ఒకసారి బిగ్ క్లాప్ సార్. అండ్ స్టార్టింగ్ లెవెల్ నుంచి భాషా మా గురించి ఉన్నాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 6th ర్యాంక్ దగ్గరలో ఉన్నాను. 5th ర్యాంక్ కంప్లీట్ అయినా కూడా భాషా గురించి సపోర్ట్ ఉందన్నమాట. సో మా గురించి కోసం ఒకసారి బిగ్ క్లాప్ సార్. అండ్ గురూజీ ఇట్లా స్టార్ట్ చేశాను చిన్నగా. 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు ఇట్లా చూసుకుంటూ పోతే మనం 5th ర్యాంక్ కంప్లీట్ అయింది గురూజీ. అండ్ దగ్గరలో 6th ర్యాంక్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఇన్ని ర్యాంకులు కంప్లీట్ అవ్వడం రీజన్ ఏంటంటే నేను ఒక్కనే చేయలేదన్నమాట. నా ప్యారీ టీమ్ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత మంచి రికగ్నేషన్ తీసుకున్నాను. అండ్ ఇలా రికగ్నేషన్ కంప్లీట్ అయింది. ఓవరాల్ రికగ్నేషన్ సోమశంకర్ మా గురించి చేతుల మీదుగా కంప్లీట్ అయింది. సో మా గురించి కోసం ఒకసారి బిగ్ క్లాప్ సార్. ఇలా స్టార్ట్ చేయడం అండ్ ఇట్లాంటి రికగ్నేషన్ బయట ఎక్కడ దొరకలేదు గురూజీ. మామూలుగా మనం బయట ఏంటంటే ఏదైనా ఒక పొలిటీషియన్ కావచ్చు, జస్ట్ వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి పూలు తగిలించుకుంటారు. ఇక్కడ ఏంటంటే అభిమానంతో మనల్ని ఎత్తుకోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కాదు, కాళ్ళకి షూస్ ఉన్నా కూడా భుజాల మీద పెట్టుకొని వాళ్ళు కంగ్రాట్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ అలాంటి సపోర్ట్ ఉంటుంది కాబట్టి, అలాంటి సపోర్ట్ చేసాం కాబట్టి మన టీం మనకి ఈ విధంగా సన్మానం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి రికగ్నేషన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. అండ్ ఇక్కడ చూసే ఉంటారు, వీళ్ళంతా నా ప్యారీ టీం అనమాట. అండ్ నా పక్కనే ఉన్నాడు గ్రేట్ మెంటర్ మిస్టర్ నరేందర్ రెడ్డి సార్ కోసం ఒకసారి బిగ్ క్లాప్ సార్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్పవచ్చు, ఏజ్తో సంబంధం లేదు. నాకంటే చిన్న ఏజ్ అయినా కూడా ఒక అన్నదమ్ముల మాదిరి ఒకసారి గొడవ పడతాము, ఒకసారి మామూలుగా ఈ బిజినెస్ స్టార్టింగ్ నుంచి చేశాం గురూజీ. ప్రజెంట్ సార్ ఏ రికగ్నేషన్ అయితే తీసుకున్నాడో ఆ రికగ్నేషన్ ఇప్పించుకుంటూ వచ్చాడనమాట. ఆల్రెడీ ఫారెన్ కంట్రీ పోయి వచ్చాడు, నన్ను కూడా ఫారెన్ కంట్రీ తీసుకొచ్చాడు. అండ్ దగ్గరలో కారు కూడా తీసుకుంటున్నాడు గురూజీ. సార్తో పాటు నేను కూడా కారు తీసుకుంటున్నాను. ఇది ఓన్లీ గ్రేట్ సేఫ్ షాప్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ వల్లనే సాధ్యం మా గురూజీ. అండ్ మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ ఉంది. అండ్ ఈ విధంగా మనకొకటే కాదు రికగ్నేషన్. ఇక్కడ సేఫ్ షాప్ లో నచ్చింది ఏంటంటే మన ఫ్యామిలీకి కూడా ఇలాంటి గొప్ప రికగ్నేషన్. ఇది ఇంకా చిన్న లెవెల్ అనమాట. పర్ల్ అనేది ఒక చిన్న లెవెల్లోనే పేరెంట్స్ కి గొప్పగా రికగ్నేషన్ జరిగింది. అండ్ ఇదే రికగ్నేషన్ డైమండ్ షిప్ కూడా కంప్లీట్ అవుతుందని కోరుకుంటున్నాను మోర్జీ. అండ్ ఈ కంపెనీ నుంచి ఎప్పుడే కానీ ఇంతవరకు ఫ్లైట్ చూసింది లేదు మోర్జీ. బిఫోర్ సేఫ్ షాప్ ఈ కంపెనీలో ఏంటంటే కంపెనీ ఫ్రీ వీసా ఇచ్చింది అనమాట ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళడానికి. చాలా మంది ఏంటంటే ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఫ్లైట్ వెళ్ళడం, ఏదైనా జాబ్ చేయడం కోసం ఫ్లైట్ ఎక్కారు. ఇక్కడ ఏంటంటే మా గురించి దగ్గర 9 కంట్రీలు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం మనం ఫ్లైట్ ఎక్కారనమాట. నేను వెళ్ళడం కాదు, నాతో పాటు ఆల్రెడీ ఒక 3 మెంబర్స్ డౌన్లైన్ కూడా వచ్చారు మా గురించి. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటారు స్టార్టింగ్ టార్గెట్ అనమాట. భాషా మా గురించి దగ్గర ఒక మ్యాప్ గీపించుకున్నాను అనమాట. టార్గెట్ ఎట్లా తిరిగి కంప్లీట్ కావాలని చెప్పేసి గురూజీని అడిగాను. గురూజీ ఎట్లా తిరిగి నా టార్గెట్ కంప్లీట్ కావాలని అడిగాను. ఏం చేయాలో చెప్పండి దానికి అని అడిగాను గురూజీని. గురూజీ ఒక్కటే మాట చెప్పాడు ఆ రోజు, సిస్టమ్ని 100% వాడుకో. అంటే లైక్ సండే వెన్ను, ఫ్రైడే ట్రైనింగ్ ఇది కావచ్చు. మన దగ్గర ఎవరైతే అప్లైన్ మెంటర్స్ ఉంటారో వాళ్ళని డైలీ మీ ఫాలోఅప్లు కావచ్చు, ప్లాన్లకు కావచ్చు, మీరు దగ్గరుండి తీసుకెళ్లారంటే వాళ్ళ దగ్గర టెస్ట్ మనీ ఉంటుంది. సో ఆ టెస్ట్ మనీ చూసి కూడా చాలా మంది ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అవ్వడం కాదు, వాళ్ళు లీడర్గా కూడా కన్వర్ట్ అవుతారు.
అని గురూజీ చెప్పాడు. ఆ రోజు నుంచి సిస్టమ్ వాడుకోవడం జరిగింది మా గురూజీ. అండ్ గురూజీ చెప్పినట్లుగానే మాట ఇచ్చాడు, టార్గెట్ కంప్లీట్ చేశాడు. గురూజీతో పాటు ఫారెన్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేసాం మా గురూజీ. అండ్ చాలా హ్యాపీగా ఉంది మా గురూజీ. అండ్ ఈ విధంగా చూడండి, బిఫోర్ షేప్ షాప్ అంటే మామూలుగా మనకి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని లైఫ్లో ఎవరు చెప్పేవాళ్ళు లేరనమాట. సొంత అన్నదమ్ములే కావచ్చు, వాళ్ళు బాగుపడితే చాలు, పక్కన వాళ్ళు బాగుపడిన సహించరనమాట. అట్లాంటి లైఫ్ నుంచి ఇక్కడ షేప్ షాప్లో చూడండి, మీరు సెకండ్ ఫోటో చూసే ఉంటారు. అక్కడ ఫోటో ఈ ఫోటో చూపించానంటే చాలా మంది అడిగారు అనమాట, ఎవరు ఇక్కడ మీ అన్ననా లేదంటే మీ పెద్దనాన్న కొడుక ఎవరని చాలా మంది అడిగారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా వరకు ప్రామిస్ చేసుకోవాల్సి వచ్చింది మా గురించి. అంటే ఇలాంటి గొప్ప మైండ్ సెట్టింగ్ అండ్ ట్రస్ట్ కోడింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది మా గురించి. ఈ విధంగా చూడండి, ఇక్కడ మామూలుగా చిన్న లెవెల్ సంపాదించాలి. నీకు చిన్న చూపు చూసినోడు నీకు స్థలాలతో ఎలా సంపాదించాలి, ఏ దారి ఎంచుకున్నా తలదించుకునే త్రోవ తొక్కకుండా సంపాదించాలి. ఈ పేరే ఓ ల్యాండ్ మార్క్ అయ్యేలా సంపాదించాలి. నువ్వే ఓ బ్రాండ్ అని ఊరు వాడ కోడై కూసేలా సంపాదించాలి. నువ్వంటే పడనోడు కుళ్ళి ఏడ్చేలా సంపాదించాలి. డబ్బు లేకపోతే ఇక్కడ ఎవడు లెక్క చేయడు. గుణం లేకపోతే చరిత్ర నిన్ను పట్టించుకోదు. గుణవంతుడైన ధనవంతుడి వైపు ప్రపంచాన్ని. జిమోర్జీ ఈ విధంగా రికగ్నేషన్ జరిగాయి అనమాట. చిన్న లెవెల్ నుంచి ప్రతి ఒక్క లెవెల్ కి రికగ్నేషన్. మన షేప్ షాప్ లో నచ్చింది ఏంటంటే మా ఊర్జీ ఇట్లా ప్రతి చిన్న లెవెల్ క్యూఎస్సీ, ఇంతకుముందు క్యూఎస్సీ ఉన్నది, ఇప్పుడు స్లాబ్ కార్డ్ నుంచి అప్ టు యూనివర్సల్ కరోనా అంబాసిడర్ వరకు మనకి ఇలాంటి పెద్ద పెద్ద రికగ్నేషన్ కూడా జరుగుతాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంది మా ఊర్జీ. ఈ కంపెనీ నుంచి ఆల్రెడీ బ్యాంకాక్ 2 సార్లు పోయొచ్చాను మా ఊర్జీ. ఇక్కడ ఫోటోలు కూడా చూస్తూ ఉండవచ్చు మీరు. బ్యాంకాక్ 2 times వెళ్ళాను. అండ్ డిఎం భాష మా ఊర్జీ కరెన్సీ అనమాట, థాయ్ కరెన్సీ. ఇలా బ్యాంకాక్ వరల్డ్ అనమాట. ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు ఏం గుర్తుకు లేదనమాట, చిన్నపిల్లలు అయ్యాము, ఫుల్ ఎంజాయ్ చేసాము మా ఊర్జీ బీచ్లో. ఒక చిన్న ఇన్సిడెంట్స్ మా ఊర్జీ. అప్పుడు ఏం జరిగిందంటే వర్షాలు పడేటం అనమాట ఇక్కడ అనంతపురం పుట్టపర్తి సైడు. బైక్ పార్కింగ్ చేయాలని చెప్పేసి బండి ఇట్లా స్టాండ్ వేసి వెనక్కి అన్నాను మా ఊర్జీ. కాలుకి ఏంటంటే ఆ స్టాండ్ వేయడం వల్ల అది కాలుకి తగిలింది అనమాట. కాలుకి తగిలింది, ఇంకా షూస్ వేసుకోవాలంటే చాలా మంట, బ్లడ్ వస్తుంది ఒక పక్క. కానీ ఫారెన్ పోవాలని అది ఒక హ్యాపీనెస్, ఒక పక్క బాధ ఒక పక్క హ్యాపీనెస్. ఫారెన్ పోయిన తర్వాత ఇక్కడ బీచ్లో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్లో దిగితే ఉప్పు సాల్ట్ వాటర్ కాబట్టి కొంచెం కాలు పెయిన్ అనిపించేది. కానీ మళ్ళీ రాలేము, మళ్ళీ ఫారెన్కి రాలేమని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేశాను మా ఊరి. షూ ఇప్పేసాను, మొత్తం అన్ని తీసేసి ఏమన్నా కానీ అని చెప్పేసి వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. 6 రోజులు ఎంజాయ్ చేసినట్లు ఎక్కడైనా ఎంజాయ్ చేయలేదు మా ఊరికి. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరే కానీ ఫారెన్ ట్రిప్ వెళ్ళింది లేదు మా ఊరికి. ఫస్ట్ టైం నేనే వెళ్ళాను అనమాట. ఇది ప్లే కావడం లేదు సార్. బ్యాక్ వెళ్ళి వచ్చేది వచ్చింది. ఈ విధంగా ఎంజాయ్ చేసాం అనమాట బ్యాంకాక్ లో. అండ్ బ్యాంకాకే కాదు గురుజీ, ప్యారిస్, స్విట్జర్లాండ్, జర్మనీ ఇలా వెళ్ళామన్నమాట. చాలా మందికి ప్యారిస్ ఈఫిల్ టవర్ అనేది ఒక డ్రీమ్ గా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే డ్రీమ్ గా ఉండిపోతుంది బయట లైఫ్ లో. ఇక్కడ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసామన్నమాట, సక్సెస్ఫుల్ చేసాం, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈ విధంగా ప్యారిస్, స్విట్జర్లాండ్ లో ఒక వాయిస్ రావట్లేదు డైమండ్ దీనికి. ఈ విధంగా మొత్తం అనంతపూర్ టీం అనమాట. మన గ్రేట్ అనంతపూర్ టీం కోసం ఒకసారి బిగ్ క్లాప్ సార్. సో ఈ విధంగా మా గురించి డిఎం భాష మా ఊరితో ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ గంగాధర్ మా ఊరి, అండ్ శివలక్ష్మి మేడం, నరేందర్ రెడ్డి సారు,
ఈ విధంగా చాలా మంది ఈఫిల్ టవర్ ఈ ఫోటో చూపించే అడిగారు అనమాట ఎడిటింగ్ అని. ఎడిటింగ్ కాదు సార్, ఆల్రెడీ ఈఫిల్ టవర్ పైకి ఎక్కాము, ఆ వీడియో కూడా ఉందని చెప్పేసి ఆ వీడియో చూపించడం జరిగింది. సూపర్. గురించి ఈఫిల్ టవర్ టవర్ పెద్దది ఎక్కడ ఉందంటే మనకి టీవీ టవర్ అనంతపూర్ లో టీవీ టవర్ ఏమో అనుకుంటండి, బట్ ఈఫిల్ టవర్ చూసిన తర్వాత తెలిసిందనమాట ఇంత పెద్ద టవర్ ఎప్పుడే కానీ చూడలేదు. ఒక్కొక్క పిల్లర్ లో దగ్గర దగ్గర ఒక 100 మంది వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉందన్నమాట. సో అంటే మొత్తం 4 ఫ్లోర్లు కలుపుకుంటే దగ్గర దగ్గర 400 మంది ఒకేసారి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉందన్నమాట. సో అప్పుడు అర్థమైంది ఇది పెద్దది ఈఫిల్ టవర్ అన్నిటికంటే అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది మా ఊరికి. అండ్ ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేసాం మా ఊరికి. అసలు మర్చిపోలేని రోజు అనమాట. ప్యారిస్లో, స్విట్జర్లాండ్లో వాటర్లో వెళ్ళడం, మొత్తం అక్కడ వాటర్ ఫ్లో అవుతుంటాయి, అక్కడికి బోట్లో తీసుకెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ డిజ్నీ ల్యాండ్ మా ఊరికి, డిజ్నీ ల్యాండ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మా ఊరికి. చిన్నపిల్లలం అయిపోయాము అంతా, నేను నరేందర్ రెడ్డి సార్ కావచ్చు, షారుఖ్ సార్ కావచ్చు, అండ్ టైగర్ టైగర్ విత్ టైగర్ లిఖో, టైగర్ విత్ సింహ లేదా సింహం లిఖో. జీ మార్జీ సూపర్. ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేసాము అక్కడ. ఇవన్నీ ఓన్లీ నేను ఒక్కనే చేయలేదు సార్, నా ప్యారీ టీం ఉండడం వల్ల నా టార్గెట్ కంప్లీట్ అయింది అండ్ నా టీం టార్గెట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ ప్రెసిడెంట్ నడుస్తున్న కాంటెస్ట్లో 100% సార్ ఒక 10 మెంబర్స్ని టార్గెట్ తీసుకెళ్తానని కమిట్మెంట్ ఇస్తున్నాను. ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం సార్. నరేందర్ రెడ్డి సారు, షారుఖ్ సారు, గంగాధర్ సారు. అండ్ ఇదే బిజినెస్ నుంచి గురుజీ హైయెస్ట్ చెక్ 43,000 ఒక వారంలో తీసుకున్నాను, 62,000 ఒక వారంలో తీసుకున్నాను. ఇక్కడ కింద మీరు చూస్తూ ఉండొచ్చు నెఫ్ట్ అనమాట, బ్యాంక్ నెఫ్ట్, కంపెనీ ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకి ఇలా నెఫ్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా చెక్కులు తీసుకోవడం జరిగింది మా ఊరికి. అండ్ హై ప్రొఫైల్స్ చాలా మంది ఉన్నారు మా ఊరికి నా టీంలో. ఎస్పెషల్లీ వీళ్ళు వచ్చేసి పుట్టపర్తిలో డిఎస్పీ సార్ అనమాట, రైట్ సైడ్. ఈ డిఎస్పీ సార్ జస్ట్ ఒక 3 feet లో పరిచయం అయ్యాడు అనమాట. 3 feet లో వెళ్ళి ప్లాన్ చెప్పడం జరిగింది, ఆన్ ది స్పాట్ పేమెంట్ షాపింగ్ చేశాడు అనమాట. అండ్ ఆయన షాపింగ్ చేయడమే కాదు, పుట్టపర్తి కలెక్టర్తో షాపింగ్ చేయించాడు, భగవద్గీతను ప్రమోట్ చేయించాడు. ఆయన పుట్టపర్తి కలెక్టర్ సార్ కూడా భగవద్గీత తీసుకోవడం జరిగింది. ఇలా హై ప్రొఫైల్స్ చాలా మంది ఉన్నారు మా ఊరికి. అండ్ ఇదే బిజినెస్ నుంచి కియా కార్ కూడా బుక్ చేశాను. ఇది వచ్చేసి దగ్గరలో ఆగస్టు 20th డెలివరీ ఉంది మా ఊరికి. 100% డెలివరీ చేస్తాం మా ఊరికి. ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తాం మా ఊరికి. చాలా హ్యాపీగా ఉంది మౌర్జీ. ఇది మౌర్జీ నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ సార్, గ్రేట్, సూపర్ సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్ సార్. వావ్ వావ్. అలా వెళ్ళి బ్యాంకాక్ చుట్టుకొని స్విట్జర్లాండ్కి వెళ్ళి రోజు టిఫిన్ చేసి మధ్యాహ్నం ప్యారిస్కి వెళ్ళినట్లు ఉంది. సూపర్ సార్.